నమస్కారం. నేను మీ డాక్టర్ పూర్ణిమ దుర్గా, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ మామ్ ఐవీఎఫ్ మెహదీపట్నం, హైదరాబాద్. దిస్ వీక్ టాపిక్ ఏంటంటే ఎండోమెట్రియాసిస్. మనం ఎండోమెట్రియాసిస్ గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటూ ఉన్నాము అండ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎండోమెట్రియాసిస్ యాజ్ వెల్. అసలు ఈ ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి, ఇది ఎందుకు, దీనివల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెంట్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. జనరల్గా ఎండోమెట్రియాసిస్ అనేది మోస్ట్లీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎఫెక్ట్ అయ్యే డిజీజ్ అనమాట. అండ్ ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ డిజీజ్. ఎండోమెట్రియాసిస్ అనేది మనం ఎందుకు ఇంత కన్సర్న్ ఉంటున్నామంటే, ఈ ఎండోమెట్రియాసిస్ అనేది కొంచెం యంగ్ ఏజ్లో ఎఫెక్ట్ అవ్వి అండ్ ఇట్ గోస్ త్రూ ద మెయిన్ ప్రైమ్ reproductive age of the female, and the main symptom of endometriosis is infertility and పెయిన్ అనేది కొంతమంది పేషెంట్స్కి ఎంత అన్బేరబుల్ ఉంటుందంటే దట్ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద ఫీమేల్. సో ఎండోమెట్రియాసిస్ ఇస్ సచ్ ఏ కండిషన్ విచ్ షుడ్ బి ఐడెంటిఫైడ్ ఎర్లీ. అది మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది. సో అసలు ఈ ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి? జనరల్గా ఏమవుతుంది, ఎవ్రీ మంత్ వన్స్ ద ఫీమేల్ అటైన్స్ ప్యూబర్టీ, వన్స్ వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు జనరలీ ఎవ్రీ మంత్ యూ హ్యావ్ అ పీరియడ్లో మనకి ఏమవుతుంది, యూట్రైన్ లైనింగ్ అనేది వెజైనా ద్వారా షెడ్ అవుతుంది అండ్ అగైన్ ద సైకిల్ రిపీట్స్ ఎవ్రీ మంత్. బట్ ఈ ఎండోమెట్రియాసిస్ వాళ్ళలో అసలు ఈ ఫినామినా అనేది ఇప్పటి వరకు కరెక్ట్గా అసలు ఎందుకు వస్తుంది అనేది ఎన్నో థీరీస్ వచ్చాయి, కానీ ఎగ్జాక్ట్ దీనివల్లనే ఎండోమెట్రియాసిస్ అనేది వస్తుందని మనకి ఇంతవరకు ఇంత రీసెర్చ్ అయినా మనం ఇంకా కనుక్కోలేదు. బట్ వన్ మోస్ట్ కామన్ థీరీ ఏంటంటే, ఈ మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది వెజైనాలోంచి బయటికి రాకుండా కొంతమందికి దాంతోపాటు ఇట్ గోస్ బ్యాక్ త్రూ ద ఫెలోపియన్ ట్యూబ్స్, మన గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్స్లోంచి ఇట్ రెట్రోగ్రేడ్ మెన్స్ట్రేషన్ అంటాం, అది రివర్స్ వెళ్ళి మన పొట్టలో అది డిపాజిట్ అవుతుంది అనేది ఒక థీరీ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ యూ కెన్ సీ దట్ మెన్స్ట్రువల్ లైక్ డిపాజిట్స్ ఇన్ ద పెరిటోనియం. దాన్ని పెరిటోనియం అంటాం, మన పేగులు వాటి దగ్గర అతుక్కునే అవకాశం ఉంటుంది. అండ్ అలానే ఇన్ అడ్వాన్స్ స్టేజెస్లో ఏమవుతుందంటే ఓవరీలో కూడా ఈ ఎండోమెట్రియాసిస్ ఇంప్లాంట్స్ అనేవి మనం చూస్తాం. అది ఒక్కొక్కసారి పెద్దగా అయినప్పుడు మనం చాక్లెట్ సిస్ట్ అని కూడా అంటాం, దాన్ని ఎండోమెట్రియోమాస్ అని కూడా అంటాం అనమాట. సో అంటే ఈ బ్లడ్ అనేది ఆ సిస్ట్లో అక్యుములేట్ అయిపోయి అది డార్క్ రెడ్ కలర్ అయిపోవడం వల్ల దానికి చాక్లెట్ సిస్ట్ అనే పేరు కూడా వచ్చింది. సో ఇది అడ్వాన్స్ స్టేజెస్లో మనం ఈ ఓవరీ ఎఫెక్ట్ అవ్వడము, ఎండోమెట్రియోమాస్ ఆర్ చాక్లెట్ సిస్ట్ ఫామ్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. అసలు ఎండోమెట్రియాసిస్కి సిమ్టమ్స్ ఏంటి? మోస్ట్లీ దే హ్యావ్ సివియర్ పెయిన్ అండ్ ఇన్ఫర్టిలిటీ. మోస్ట్లీ ఈ రెండు సిమ్టమ్స్తో మన దగ్గరికి వస్తూ ఉంటారు. అసలు పెయిన్ ఎందుకు వస్తుంది వీళ్ళల్లో అని మనం ఆలోచిస్తే, ఈ ఇంప్లాంట్స్ ఏమైతే ఉంటాయో ఈ ఇంప్లాంట్స్ అనేవి ఈ పెరిటోనియంలో అంటే ఈ పొట్టలో ఆ ఇంప్లాంట్స్ వల్ల పక్కన టిష్యూ ఇరిటేట్ అయ్యి స్కార్ టిష్యూ ఫామ్ అవ్వడం వల్ల ఆ స్కార్ ఏమవుతుందంటే అతుకులు ఏర్పడుతుంది అనమాట. అంటే పొట్టలో అతుకులు ఏర్పడడం వల్ల ఆ అతుకులు మన పక్క స్ట్రక్చర్స్ని పుల్ చేయడం వల్ల పెయిన్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం ఎండోమెట్రియాసిస్లో. కానీ కొన్నిసార్లు ఏంటంటే పేషెంట్స్కి జనరల్గా మనం సర్జరీ కానీ మనం ఏమైనా సర్జరీకి పోస్ట్ చేసినప్పుడు ఎండోమెట్రియాసిస్ సివియర్గా ఉండకపోవచ్చు, బట్ కానీ సిమ్టమ్స్ అనేవి చాలా సివియర్గా ఉండొచ్చు. దేర్ ఈజ్ నో కోరిలేషన్ బిట్వీన్ ద స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ అండ్ ద సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్. కొంతమందికి మైల్డ్ డిజీజ్లో కూడా దే మే ప్రెజెంట్ విత్ సివియర్ సిమ్టమ్స్. ఒక్కొక్కసారి మనకు ఓన్లీ పిల్లలు కానప్పుడు మనం అడిషనల్ ఇన్వెస్టిగేషన్లా లాప్రోస్కోపీ చేస్తున్నప్పుడు మనకి ఎండోమెట్రియాసిస్ అనేది బయటపడవచ్చు. సో ఫ్రెండ్స్, ఎండోమెట్రియోసిస్ ఈజ్ అ వెరీ increasingly common disease now, especially in the reproductive age females. If you have any symptoms regarding this, please talk with your doctor. This is a condition which needs professional guidance, and if you have endometriosis, just consult your doctor and take their advice. Thank you.